టీఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి అన్ని పేపర్లు ఏ పేపర్ చూసినా కూడా ఒకటే వార్త కనపడతా ఉన్నది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. ఇది శుభపరిణామంగా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ ఈ పేపర్ లీకేజీకి సంబంధించి బాధ్యత వహించాలని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తులో ఢిల్లీలో ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది ఒక బృహత్తరమైన కార్యక్రమంగా ఈరోజు దేశాన్ని అతలాకుతలం చేసేటువంటి ఒక సందర్భం జరిగింది. అంటే ఎంతోమంది జీవితాలు నాశనం అవుతాయి, దీనివల్ల విద్యార్థులు ఆగమవుతా ఉన్నారు. కాబట్టి కేంద్ర మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక గొప్ప ప్రయత్నం చేశారు, గొప్ప ధర్నా కార్యక్రమం చేశారు. దీనికి తొలగినటువంటి ఈ ప్రభుత్వము ఆయన రాజీనామా చేసిండు. ఇది ఒక విషయం చెప్పుకోవాలి. ఇదేంటంటే కాక్రోచ్ జనతా పార్టీ విజయంగా భావించాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి ఈ దేశము మొత్తం యువతపై ఆధారపడి ఉన్నది. ఈరోజు ఎవరో వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు లోబడి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. దీనివల్ల విద్యార్థులు ఆగమైపోతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు దేశవ్యాప్తంగా మేము ఉన్నామనేది ఒక నిరూపించింది. ఇది ఆ విజయంగా మనము ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే ఆ రోజు పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి కొద్దిమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, చనిపోయినారు. వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి మీరు పరిహారం కూడా అందియాలని చెప్పేసి వాళ్ళ పెద్ద ఎత్తున చేసిండ్రు. ఈరోజు అది సఫలమైంది. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఆ రెండింటిని అమలు చేస్తామని చెప్పేసి చెప్పింది. ఇది కాక్రోచ్ జనతా పార్టీ విజయంగా భావించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే నిజంగా ఈయన రాజీనామా చేస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుందా? ఈ రాజీనామా చేస్తే వ్యవస్థలో మార్పు వస్తుందా, లేకపోతే వ్యవస్థ మొత్తానికి ఒక ఆలోచన విధానంతో మార్పులు తెచ్చి అప్పుడు సక్రమంగా ఉండాలన్నా ఒకసారి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అసలు ఏంది, ఏం కథ, ఏం జరుగుతుంది అనే దాన్ని ఒకసారి చూసుకుంటే ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒక్క రాజీనామాతోటి ఈ యొక్క మంత్రి రాజీనామా చేస్తే వ్యవస్థలో మార్పు వస్తుందా, లేక వ్యవస్థనే మార్చాలన్నా ఒకసారి యువతంతా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఏం జరిగితే ఏం పోతుందో యువతే ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు కూడా యువతే. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఎక్కడ మార్పు జరగాలి, ఏ విధంగా పోవాలో ఆలోచించాలి. ప్రతి ఇళ్లల్లో ఈ దేశంలో ప్రతి ఇంటిలో యువత అనేది ఉన్నది. ఈ యువత తలుచుకుంటే మాత్రమే మార్పు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తూ ఒక మంత్రి రాజీనామాతోనే వ్యవస్థలో మార్పు వస్తుందా, లేక వ్యవస్థనే మార్చాలనా? వ్యక్తి మారితే దేశ భవిష్యత్తు మారుతుందా? వ్యక్తుల మార్పుల కంటే వ్యవస్థలోనే సంస్కరణలే శాశ్వత పరిష్కారం కావాలి. వాస్తవానికి ఏంటంటే ఈ వ్యవస్థలోనే ఒక మార్పు జరగాల్సిన అవసరం ఉన్నది. ఏందే వాడు పేపర్ ఇరా బాబు అని చెప్పేసి అంటే ఆ పేపర్ కన్నా జిరాక్సులు తీసుకొని వాడే అమ్మడానికి పోతా ఉంటే దీనికి భద్రత ఎక్కడ ఉన్నది? ఈ భద్రత లోపాల వల్లనే కదా అంతా జరిగేది. కాబట్టి ఇక్కడ వ్యవస్థలో మార్పులు జరగాలి. దేశం ఇటీవల చోటు చేసుకున్న పరిమాణాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా రాజకీయ సామాజిక వర్గాల విస్తృత చర్చకు దారితీసింది. ఈ పరిణామంలో కీలక ప్రశ్నలకు ముందు తెచ్చింది. ఒక మంత్రి పదవి నుంచి తప్పుకోవడం వల్ల సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందా? అసలు ఈ లోపల ఇంకో ఆయన వస్తాడు, మళ్ళీ అప్పుడు తప్పు జరిగే సందర్భం ఉంటుంది. కాబట్టి నిజంగా అది శాశ్వత పరిష్కారంగా జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి. కాక్రోచ్ జనతా పార్టీ అయితే విజయంగా మనం భావించాలి. ఇక దీనికి సంబంధించి కేంద్రం సిజే మధ్య 3వ విడత చర్చలు జరిగిన మరో 2 కీలక డిమాండ్ల కేంద్రం అంగీకరించింది. విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం కూడా అందిస్తామని వాళ్ళు చెప్పిండ్రు. అదొకసారి విద్యాశాఖ మంత్రి రాజకీయ సమీకరణలు దారితీసి పరిణామాల కీలక ప్రశ్నలకు ముందుకు తెచ్చింది. ఒక్క మంత్రి తప్పిపోవడం వల్ల సమస్య పూర్తిగా పరిష్కారం అవుతాయా, లేక సమస్యలకే మూలమైనటువంటి వ్యవస్థను నాశనం చేయాలన్నా? ఈరోజు ఎంతోమంది నిన్న మనం చూసినాం, ఎంతోమంది లాఠీల దెబ్బలు పడ్డారు, ఎంతోమంది రక్తము ఒడిపోయారో మనం చూసినాం. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే శాశ్వత పరిష్కార దిశగా ప్రభుత్వాలు అడుగులేయాలి. దీనికి యువత ప్రశ్నిస్తూనే ఉండాలి. ప్రశ్నించడం మాత్రమే ఇంత పెద్ద వ్యవస్థ జరుగుతుంది, లేకపోతే ఈ మార్పు వచ్చేది
కాదనేది జీవిత సత్యం. ప్రజాస్వామ్యంలో మంత్రి రాజీనామా జవాబుదారీతనానికి ఒక సాంకేతిక పరిణామం కావచ్చు. వాస్తవానికి ఎవరైతే బాధ్యత వహిస్తూ ఉన్నారో వాళ్ళు ఏ శాఖ అయితే బాధ్యత వహిస్తారో ఈ తప్పిదాల వల్ల వాళ్ళు జ్ఞానోదయమై నా వల్ల తప్పుదం జరిగింది అని చెప్పేసి ఆయన రాజీనామా చేయడం అనేది శుభ పరిణామంగానే మనం భావించవచ్చు. కానీ ఈ పరిపాలన లోపాలు చోటు చేసుకున్నప్పుడు నైవేద్య బాధ్యత స్వీకరించడం ప్రజాస్వామ్య విలువలకు అనుగుణమే. అయితే వ్యక్తి మార్పు ఒకటి శాశ్వత పరిష్కారం కాదని అనుభవాలు చెప్తున్నాయి. పరీక్ష నిర్వహణలో పారదర్శకత లోపించడం, ప్రశ్నపత్రాల భద్రత వైఫల్యాలు ఉన్నాయి. వాస్తవానికి ఒక ప్రశ్నపత్రం తయారు చేసేటప్పుడు అసలు ఎవరి చేతిలో పోతుంది, వీని దగ్గర నుంచి ఇక్కడికి పోతా ఉన్నది అనేది ఒకటి ఉండాలి. వాస్తవానికి ఇది ఒకటి చూడాలి. మనం ఇప్పుడు డబ్బులు తయారు చేసేది కాడ ఎంత భద్రత కట్టుబాట్లతోటి ఉంటే ఈరోజు ఆ వ్యవస్థ నడుతూ ఉన్నది. మరి అక్కడున్న వ్యవస్థ ఇక్కడ ఎందుకు ఉండొద్దు? ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వాలు. ఏమి ఇచ్చినాం పోవాలి, ఇక అయిపోయింది కథ అనుకుంటే మరి గిట్నే ఉంటుంది. కాబట్టి అక్రమాలు ఆలస్యంగా స్పందించడం, బాధ్యులపై సమయానుకూలంగా చర్యలు లేకపోవడం వంటి వ్యవస్థాపరమైన సమస్యలు కొనసాగితే కొత్త మంత్రి బాధ్యతలు చేపట్టే పరిస్థితులు ఆశించిన మార్పు రావడం కష్టమే. వాస్తవానికి ఎప్పుడు ఈ సమస్య జరిగితే అప్పుడే ఒక పరిష్కారం ఇచ్చేసి వాడిని ఏదో ఒకటి చేయాలి. మన కాడ చూస్తుంటాం, వాడికి శిక్ష పడాలంటే కూడా సంవత్సరాలు పడుతుంది. మరి వేరే దేశాలలో చూస్తే కళ్ళ ముందర పటపట కాల్చి పారేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం మరి ఎందుకో ఈ లోపాల వల్లనే వ్యవస్థలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. వ్యవస్థ ఆశించిన స్థాయిలో లేకుండా పోతూ ఉన్నది. విద్యా వ్యవస్థలపై విద్యార్థులు, తల్లిదండ్రులు విశ్వాసాన్ని నిలబెట్టాలంటే కేవలం వ్యక్తుల మార్పుతోటే సరిపోదు. పరీక్షల నిర్వహణతో పూర్తి స్థాయి పారదర్శకతను తీసుకోవడం, ప్రశ్నపత్రాల భద్రత కోసం అత్యురాధికమైన ఒక సాంకేతిక విధానాన్ని అమలు చేయడం, పరీక్ష అక్రమాలపై వేగవంతమైన విచారణ చేయాలి. ఇక రోజుల పాటు వీళ్ళు ధర్నాలు చేయాలి. వీళ్ళు ధర్నాలు చేసి ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఫైట్ చేయాలి. ఇప్పుడు జరిగిందాన్ని ఎప్పటే శిక్షించాలి. మన దగ్గర ఉన్నటువంటి చట్టాలలో మార్పులు 100 పాలు అవసరం. ఎవడన్నా ఉద్యోగుడు తప్పు చేస్తే వాడిని సస్పెండ్ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ 3-4 నెలలకు తీసుకొచ్చి మళ్ళీ వారికి ఆ పదవిని చెప్తా ఉన్నారు. వాళ్ళు శాశ్వతంగా తీసేస్తే ఇంకోటి చేసేటువంటి ఆస్కారం ఉంటుందా? ఉండదు కదా. మరి ఈ వ్యవస్థ లోపాలు ఏందో ఒకసారి చూసుకోవాలి. ఈ నిర్వచించే కఠినమైన చర్యలు తీసుకోవడం విద్యార్థుల ప్రయోజనాలకు కేంద్రంగా ఉంటుంది. ఈ పరిపాలన వ్యవస్థలో ప్రతి స్థాయిలో జవాబుదారీతనాన్ని పెంపొందించడం మాత్రమే ఇదంతా ఉంటుంది. అయితే ఈ సునామీ ఇంతటితో ఆగొద్దు. ఇది ఎప్పటికీ శాశ్వత పరిష్కారంగా ఈ అడుగుతూనే పోతూనే ఉండాలి. ఇది ఒక పెద్ద సునామీ లాగా నిలబెట్టారు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు. ఇక ఇది ఇంతటితో ఆగకుండా ఇక వాళ్ళకు శాశ్వతంగా వాళ్ళతో పోరు చేయాలి. ఇక ఖచ్చితంగా ఆగితే మళ్ళా వ్యవస్థలో లోపేమో జరుగుతుంది. కాబట్టి ఇక వాళ్ళ పోరాటం ఆగకుండానే ఉండాలి. కాక్రోచ్ గెలిచింది అని చెప్పేసి ఒకటి వచ్చింది. బొద్దింకే కదా అని చెప్పేసి తేలిగా తీసిపారే వాళ్ళకి వీళ్ళని కాక్రోచ్ జనతా పార్టీ నిరూపించింది. ఈ పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువతరాన్ని ఉద్యమం వైపుకు మళ్లించి అనుకున్నది సాధించింది. ఈ సీజేఐ పోరాటం ద్వారా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పని పరిస్థితిలో వచ్చింది. గత 10 రోజులుగా చేసుకుంటున్న పరిణామాలపై ఏదో జరుగుతుందని చెప్పేసి అనుకున్నాం. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నారని చెప్పేసి స్పష్టమైంది. ఇప్పటికీ దేశ పరిస్థితిని దేశ విద్రోహ శక్తులకు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వద్దన్న కారణంతోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లని ఆయన వీళ్ళు చేసేదంతా దేశ విద్రోహ శక్తులను చేపిస్తానని చెప్పేసి అంటారు. నిజంగా పేపర్ లీకేజ్ జరిగింది పోయి వాళ్ళకి న్యాయంగా ఉండాలి కదా. ఆ కుటుంబాలు కూడా చచ్చిపోయినాయి, వాళ్లకు ఆదుకుంటామని చెప్పేసి అన్నారు. ఇక కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ పెద్ద సంబరాలు అయితే జరుగుతున్నాయి. ఇక ఇది ఇంతటితో ఆపితే మాత్రం వ్యవస్థ అనేది మార్పు జరుగుతుంది. నిజంగా ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలి. ఇది శుభ పరిణామంగా భావిస్తానని చెప్పేసి టీఆర్ నిజం నుంచి తెలియజేస్తాను.